సరిగా అనట్లేదు. మరి నేను ఒంటరి మహిళని, నాకెవరూ లేరు. ఇక్కడ చేస్తుంటే నెలకు 10,000 ఇస్తున్నారు. ఇది పెరగట్లేదు, ఇది పర్మనెంట్ అయ్యేది కాదు. ఒంటరి మహిళకి రక్షణ అనేది లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా మాలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏదైనా ఇది అనేది అంటే ఇస్తామన్నారులే. కానీ మా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒక రకంగా మాకు న్యాయం జరిగింది. మాకు ఈ జగన్ పింఛన్ ఇస్తుండే అయినా కానీ మాకు న్యాయం అనేది జరగట్లేదు సార్. ఇళ్ల స్థలాలు పట్టాలని ఇచ్చాడు. ఇల్లు అయితే ఉంది, నాకు పని పెట్టలేదు. ఎక్కడైతే ఇల్లు లేదు. నాకు అక్కడ 4 సెంట్లన్నర చోటికి 3 సెంట్లన్నర చోటికి పట్టా ఇచ్చాడు. నేను చూపిమన్నా రూపిడి చేపిస్తాను. దాంట్లో ఇది లేదు. పట్టా కూడా నా దగ్గర ఉంది, చూపిమన్నా చూపిస్తాను. ఇక్కడ చెట్టున్నర ఇస్తానని ఇక్కడ ఇచ్చాడు సార్. ఇచ్చాడు కానీ ఇక్కడ పట్టా ఇవ్వాలా, చోటు చూపించాడు. వచ్చింది వాలంటీర్ మాకాడికి రాలేదమ్మా. అక్కడ పంచాయతీ ఆఫీస్లో కనుక్కోమన్నారు. పంచాయతీ ఆఫీస్లో 4 సార్లు తిరిగాను. 4 సార్లు తిరిగినా కూడా నాకు పొలం ఏం లేదు. ఇక్కడ పొలం అనేది లేదు నాకు. ఇల్లు మట్టుకు ఉంది, అది ఇక్కడ లేదు. పనిపేటలో ఉంది. దానికి మొత్తం నా దగ్గర అయితే ఇక్కడ పొలాలు ఉంచడం, ఇళ్ళ మనకి వచ్చిపోతున్నాం అంతే చెప్తున్నారు సార్. కులం అనేది ఎంచకుండా మట్టుకు ఉండలేదు. కులం అనేది వేదన చేయకుండా ఉండట్లేదు. అయితే ఆడబుద్ధి మటుకు రక్షణ లేదు. పోలీస్ స్టేషన్ పోయినా కూడా కొట్టిన వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు కానీ అన్యాయం జరిగే వాళ్ళ తరపున మాట్లాడలేదు. నెక్స్ట్ మాకు పవన్ కళ్యాణ్ వస్తే, చంద్రబాబు గారు వస్తే మాకు న్యాయం జరుగుతుంది. మాకు చంద్రబాబు గారు రాదు. ఈయన పింఛన్ ఇవ్వకపోయినా మాకు బాధ లేదు. పింఛన్ అంటే తెలంగాణలో తక్కువ ఉన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. ఇప్పుడు 3,000 వస్తుంది. 3,000 వస్తుంది. వచ్చినా నాకు బాధ లేదు. నాకు ఆయన ఇచ్చిన పెన్షన్ తోటి నేను తినాలని బాధ ఏం లేదు. రాళ్ళు కొట్టుకోవాలని బతుకుతా కానీ నాకు మటుకు చంద్రబాబు గారు వస్తేనే న్యాయం జరుగుద్ది. ఒంటరి ఆడుగుతులకి చంద్రబాబు గారే నా ప్రాణం తీసుకుని ఒప్పుకుంటానని చంద్రబాబు గారు వస్తే మటుకు న్యాయం జరుగుద్ది. ఒంటరి ఆడుగుతులు ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అనుభవజ్ఞులు ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని ముందు తీసుకుపోదామన్న ఆలోచనలో బాగా ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలి. ఇప్పటికే అయితే అప్పు ఎక్కువగా రాష్ట్రం. ఈ అప్పుని కానీ, ఈ సంక్షేమాన్ని కానీ, డెవలప్మెంట్ కానీ మూడింటిని బ్యాలెన్స్ చేసుకొని పోయే, కేంద్రంతో సరైన సంబంధాలు పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని పోయే నాయకత్వం వస్తే బాగుంటుంది. జగన్ గారికి ఒకటే చెప్తున్నా ఆయన, ఏదంటే నేను సంక్షేమం బటన్ ఇది ఒకటే కానీ మిగతా ఈ మధ్యతరగతి ప్రజలకి కానీ కొంచెం ఎక్కువ పెట్టుబడులు పెట్టి మనం ఏదన్నా డబ్బులు ఏదన్నా పెట్టుబడులు పెడదాం అనుకునే వాళ్ళకి కానీ ఏమీ ఉపయోగం లేదు. ఓన్లీ ఏదో 10,000 5,000 ఈ బటన్ నొక్కితే తీసుకునే ఈ డబ్బులతోటి వాళ్ళు వాటి కోసం చూసే వాళ్ళకైతేనే అది ఒక కోణంలోనే ఉంటుంది. మరి మిగతా వాటికి అసలు ఏమీ అర్థం కాదు పరిస్థితి రాష్ట్రంలో. వేరే వాళ్ళకి అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే అసలు అర్థం కావట్లేదు. రాష్ట్రానికి అభ్యంతరం ఉంది. దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ముందు తరాలకి ఏదైనా భవిష్యత్తు కోసం అలా అయితే కష్టం. 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు. డెవలప్మెంట్ ఏం లేదంటున్నారు. దీనికి 10 సంవత్సరాల అంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆయన ఫస్ట్ 5 సంవత్సరాల్లో బాగానే డెవలప్మెంట్ వైపు చేద్దామని ముందుకు పోయిండే కానీ కొంత దిగువ స్థాయి నాయకులు కొన్ని వల్ల జనంలో సరైన ఇది లేక, అవగాహన లేక అప్పుడు ఇదైండు. అయితే జగన్ కూడా రాజశేఖర రెడ్డి లాగా డెవలప్మెంట్ వైపు కూడా అడుగులు వేస్తారని అనుకున్నారు కానీ అందుకని రాజశేఖర రెడ్డి లాగా ఉంటుందాము రెండు చూస్తారన్న గొడవలో చూసి ఒకసారి చూడండి ఓట్లు వేశారు. కానీ ఆయన మరి అక్కడ ఉన్న పరిస్థితులు అనుకున్న పరిస్థితుల వల్ల ఏదైనా కానీ ఒక్కటే ఆయన నేనేదో ఒక మాట ఇచ్చాను అంతవరకే చేస్తానని చెప్పి మిగతా అన్ని గాలి వదిలేసి
ఇప్పుడు రైతు భరోసా సంబంధించి రైతులకు గిట్టుబాటు ధరల గురించి కూడా మంచిగానే చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఈ రైతు భరోసా ఒక్కొక్క రైతు కనీసం ఎంత చిన్న రైతు అయినా కానీ 3 లక్షల నుంచి 5 లక్షల దాకా పెట్టుబడులు పెట్టే రైతులు ఉన్నాయి. పత్తి ఏదైనా చిన్నగా 2-3 ఎకరాలు ఏ పైరు వేసిన ఈ 10,000 5,000 అసలు దేనికి సరిపోవు. అసలు ఈ రైతు భరోసా ఇవన్నీ అసలు నా మాత్రం అయ్యి రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ అవి అసలు ఏదో ఒక కట్టుతుప్పుగా తప్పితే వీటి వల్లే ఉపయోగం ఉంది. కానీ ఇవాళ వ్యవసాయ రంగంలో చాలా మార్పులు తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే మొత్తం పెస్టిసైడ్స్ విత్తనాలు ఇవన్నీ కూడా ఏదో రకరకాల రైతులకి సరైన ఇవి ఏం ఉంటుందా అవగాహన ఉంటుందా. మిర్చిలో నారే కల్తీ వస్తుంది. అసలు ఒక్కొక్క ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి అవుతుంది మిర్చి పంటకి. కానీ దాని మీద పెట్టే ఈ నారు కాడి నుంచి పెస్టిసైడ్స్ కూడా కొంచెం అన్ని ఏదో సరైన ఇదిగా లేదు. ఆ విధంగా రైతులు నష్టపోతే ఒక రైతు నష్టపోయినట్టే సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి 1 లక్ష రూపాయలు నష్టం వచ్చింది. ఈటలు ఏం తేడా వచ్చినాక ఈ పత్తి అంటే పత్తికి కూడా ఏదో ఇట్లాగా దిగుబడులు లేవు. మా ప్రభుత్వంలో ఏ రైతు నష్టపోలేదు ప్రభుత్వం అంటున్నారు. లేదు వ్యవసాయంలో బట్టికి పూర్తిగా అసలు రైతులు ఏమీ లేదు. ఏ రకంగా అయితే వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది ఉంది. ఏ రైతు కూడా వ్యవసాయ రంగంలో మేము బాగుపడ్డామని కానీ అనేది అయితే లేదు. ఏదో రకరకాల ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, లేకపోతే ఈ పంటలో తెగుళ్ళు చీడపీడల వల్ల కానీ ఎంత అయితే వ్యవసాయం చేసే వాళ్ళకి అంత ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు గవర్నమెంట్ లో లేరు కాబట్టి, పదవిలో లేరు కాబట్టి ఆయన వస్తే ఎలా ఉంటుందో అనేది తర్వాత అనుభవం లేదంటున్నారు. ఆయన రాజకీయం గురించి కానీ రాజకీయ సంబంధించి ఏదైనా పథకాల గురించి కానీ అవగాహన లేదు. ఆయన చేయగలని ఇక్కడ అనుభవం కావాలండి. అనుభవం కాదు, అంకిత భావం కావాలి. ఇది అవినీతి పోవడం ఇవన్నీ ఏమి లేకుండా కష్టపడాలి. ముందు నాయకుడు అనేవాడు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏ నాయకుడైనా అసలు మొలకిరటం లాంటిదే. ఏది పదవి అనేది చాలా కష్టపడి తన సొంత స్వార్థం కోసం కానీ తన యొక్క పదవి కోసం కానీ చూసుకోకుండా సంస్కరణలు కానీ ఏదైనా గట్టిగా అమలు చేసి ఈ అప్పులు కానీ ఇవన్నీ తగ్గిస్తే కానీ రాష్ట్రం ముందుకు పోతుంది. చంద్రబాబు నాయుడులోనే అప్పులు చాలా పెరిగిపోయినాయి. చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు పెరిగిపోయినాయంటే ఆయన కొంచెం డెవలప్మెంట్ వైపు కొంచెం వేసిండు. ఏది ఆ బొడ్లని లేకపోతే అక్కడ మిగతా చోట్ల 3 ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఐఐటి ఒక చోట పెట్టిండు. ఆ ప్రాంతంలో ఎన్ఐటి ఒక ప్రాంతంలో పెట్టాడు, ఐఐఎం ఒక ప్రాంతంలో పెట్టాడు. ఐటీ విశాఖపట్నంలో కొంచెం ఐటీ కంపెనీలు ఇలాంటివి కొంచెం మూవ్ చేశారు. కానీ ఆయనకి ఇవన్నీ మూవ్ అయ్యే లోపల కొంత కోర్టు కేసులు పాటు ఈ ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ వీటిల్లో కొన్ని కోర్టు కేసులు వేయడం వల్ల కొంత ఏర్పడింది. అందులోకి జనం ఎలక్షన్ వచ్చింది, ఇక ఆయన ఏమీ చేయలేకపోయాడు.